యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమ పరిశుద్ధ నామమును. ఈ పాటలో దావీదు యొక్క మనసేందో మనం చూస్తాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని దావీదు చెప్పినట్టు ప్రతి ఒక్కరము మనము ఆరాధించాలి. ఆరాధించలేని సమయం చాలామందికి లేదా ఆ సదుపాయం చాలామందికి లేదు. దేవుడు మన ఈ సహవాసంలో వ్యక్తిగతంగా ఆరాధించేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. సరే, మంచిది. ఆరాధించినటువంటి బిడ్డలందరిని బట్టి దేవుడు సంతోషించాడని నేను నమ్ముతున్నాను. సో హృదయంలో నేను కూడా ఆరాధించాలి అని ఆలోచన ఉన్నవారిని బట్టి కూడా దేవుడు వారికి అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నాను. సరే, రెండవ వర్తమానాన్ని మనం విందాము. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విని బలలో ప్రవేశించుదాం. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 35, 36, 37 ఈ 3 వచనాలు మనం అందరం కలిసి చదువుదాం. లూక్ చాప్టర్ 12, 35 to 37. ఓకేనా? చదువుదాం, అందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 35 నుంచి 37 వరకు అందరం కలిసి చదువుదాం. మీ నడుములు కట్టుకొనియుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. తమ ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండుడి. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు సహాయం కొరకే మనం ప్రార్థన చేసుకుందాం. జీవముగల తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధికి వస్తుంటున్నాము. ఇంతవరకు తండ్రి మీరు మాతో మాట్లాడి ఆరాధింపజేశారు. ఈ సమయంలో తండ్రి నీ బల యొద్దకు వస్తుంటున్నాం. నన్ను మమ్మల్ని దర్శించండి. యోగ్యమైన రీతిలో నీ బలలో చేయవేయడానికి కృప చూపించమని, మా బ్రతుకులో ఇంకా ఆత్మీయంగా వెనుకబడతానాన్ని దాన్ని మేము గ్రహించి దాన్ని మా నుంచి తీసివేసుకొని యోగ్యమైన రీతిలో నీ బలలో చేయవేయడానికి కృప చూపించమని, బలహీన నన్ను మీరు బలపరచమని, నా ద్వారా మీరే మాట్లాడుతున్నామని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. గత వారము ఇక్కడే మనము రెండవ వర్తమానాన్ని విన్నాము. నా ద్వారా దేవుడు మాకు చెప్పినటువంటి మాటలు అవేంటంటే, ఫలము అనేటువంటి మాట మనం చూసుకున్నాం. ఆత్మ ఫలములు లేదా వెలుగు ఫలములు అనేటువంటి విషయాన్ని మనము విన్నాము. అయితే ఆ ఫలము అనేటువంటి మాట దేవుడు నాకు గత వారం ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే, అంతకుముందు శనివారము సిద్దిపేటలో బ్రదర్ ప్రకాష్ అంకుల్ని నేను కలిసినప్పుడు ఆయన శిష్యుడైనటువంటి ఒకతను నారపల్లిలో ఒక సంఘాన్ని స్థాపించి, బ్రదరన్ మినిస్ట్రీని స్థాపించి ఒక పెద్ద సంఘాన్ని నడిపిస్తున్నాడు, లేదా ఆ సంఘాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడికి మా అభిషేక్ టైని తర్వాత తమ వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు. అనుకోకుండా నేను అక్కడ వాక్యం చెప్పవలసి వచ్చింది. అయితే ఆ సంగతిని నేను ప్రకాష్ అంకుల్తో పంచుకున్నప్పుడు, అంకుల్ ఇట్లా మీ వాక్యం విని రక్షణ పొంది ఒక వ్యక్తి సంఘాన్ని స్థాపించాడు, ఆ సంఘానికి మీరు వెళ్ళారట, వెళ్ళి మంచి మంచి నాయకులను పిలిపించినప్పుడు వాక్యం చెప్పారట. ప్రపంచంలో 7 వింతలు ఉంటే 8వ వింత ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేవడమే అని ఆ వాక్యం చెప్పారట. అది గుర్తు చేసుకొని మిమ్మల్ని బాగా చేశాడని అన్నప్పుడు అంకుల్ అన్నాడు, మరి ఏంటి ఫలం ఏంటి అని అన్నాడు. ఫలితం ఏంటి, ఫలం ఏంటి అని అన్నాడు. అప్పుడు అసలు ఇంకా అంకుల్ అవుతాడు అనుకోకుండా మళ్ళీ అన్నాడు, సరే నా ఫలం పరలోకంలో చూస్తానేమోలే అని అన్నాడు.
నేనైతే వాక్యం చెప్పొచ్చాను. అది విన్నటువంటి వారి హృదయంలో ఎంత ఫలించిందనే సంగతి ప్రత్యక్షంగా నాకు చెప్పకపోయినా దేవుడి దగ్గర పోయినప్పుడు నేను చూసుకుంటానులే. నేనైతే విత్తనాలు వేసుకుంటూ వస్తున్నాను. అవి ఎన్ని మొలుస్తున్నాయో, ఎన్ని కాయలు కాస్తున్నాయో, ఎంతమందికి ఇస్తున్నాయో, ఎంతమంది దీవించబడి వారి ద్వారా ఎంతమంది రక్షింపబడుతున్నారో అవన్నీ లెక్కలు నేను అక్కడ చూసుకుంటానులే అని తను ఇంత చెప్పినట్టుగా నేను విన్నాను. ఇది ఇదొక మాట. అయితే మేము ఎస్ఎస్సి బ్యాచ్ అని ఒక 170 రోజులు అవుతుంది మేము కీర్తనలు ముగించేసాము. శ్రమల దినాల్లో 7 మాటలు కూడా ముగించేసాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు తలంపు వచ్చింది ఏంటంటే ఒక రివ్యూ మీటింగ్ లాగా పెడదాం. అసలు ఇన్ని దినాలు మనమందరం రోజు 5 గంటలకు లేచి ఒక గంట సేపు దేవుని మందిరంలో అంటే దేవుని సన్నిధిలో ఆన్లైన్లో కలుస్తున్నాం. మరి ఏమన్నా మారిందా అనే సంగతిని ఒక్కసారి సాక్షార్థంగా ఒకరినొకరు ఎవరికి వారే చెప్పే అవకాశం ఇద్దామన్నప్పుడు ఈరోజు అది సాయంత్రం ఉంది ఆ మీటింగ్. సో ఇప్పుడు ఇవి రెండు మనం మాట్లాడుతున్నప్పుడు, రెండు విషయాలను గమనిస్తున్నప్పుడు మన బ్రతుకులో ఎన్ని మాటలు, ఎన్నిసార్లు దేవుని వాక్యాలు విన్నాం, ఎన్నిసార్లు వ్యక్తిగతంగా దేవుని వాక్యంలో నుంచి ఇది నా కొరకని తీసుకున్నాం, ఎంత మార్పు మనలో వచ్చింది అని ఆలోచన చేస్తున్నప్పుడు నీ మార్పుకు నీవే ఒక రాసి నువ్వు ముద్ర వేసుకోవాలి. నిజంగా ఈ మార్పులు నా బ్రతుకులో జరిగాయి అని. ఇంత ఎన్నిసార్లు విన్నా ఇది ఎందుకో నా నుంచి పోవట్లేదు అనే సంగతి కూడా రాసుకోవాలి. అప్పుడు మన ఆత్మీయంగా మనం ఎంత బలపరచబడుతున్నాం, ఒక విషయం చేత గద్దించబడినప్పుడు ఒకసారి, రెండోసారి, మూడోసారి. నాకు చాలాసార్లు చాలామంది చెప్తున్నప్పుడు నేను ఒకే మాట అంటుంటాను, నేను 3 సార్ల కంటే ఎక్కువ చెప్పాను ఎవరికి అని. మూడోసారికి చాలా బలవంతంగా చెప్తాను, ఇంకా 4వసారి నా దగ్గర రావద్దని చెప్పిస్తాను నేను. ఎందుకు అని అంటే అది అంత మనకు ఆలోచన అట్లుంది. ఎందుకంటే మనం చెప్పడం వాళ్ళు అలాగే ఉండడం, మనం చెప్పడం అలాగే ఉండడం, దానిలో ప్రయోజనం ఏమి ఉండదు. నీకు బదులు క్రొత్త వారికి చెప్తే వాళ్ళు ఏమైనా మారుతారేమో అనే సంగతిని నేను రాసి పెట్టుకున్నాను. నా బ్రతుకులు అలా అంటే నేను చెప్పేస్తాను. అది స్టూడెంట్స్ కానీ ఇంకెవరికైనా కానీ, నా దగ్గర నాకు ఎవరు చెప్పినా కానీ. సరే మీరు కూడా అలాంటి ఆలోచనలు ఉన్నారేమో, నేనైతే అలాగున్నాను. సరే ఇప్పుడు మనము చూసినటువంటి వాక్య భాగానికి వెళ్దాము. లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు చాలా సంగతులు ఇక్కడ రాసి పెట్టాడు. అయితే ఒక చిన్న మాట, మరి ఏమి ప్రభు అన్నప్పుడు ఈ ఆలోచన నా ముందుకు తీసుకొచ్చాడు. ఇక్కడ ఏంటంటే 35వ వచనంలో ఆయన రాసినటువంటి మాట ఏంటంటే, మీ నడుములు కట్టుకొని యుండుడి, మీ దీపములు వెలుగుచుండనియుడి. మీ నడుములు కట్టుకొని యుండడి, మీ దీపములు వెలుగుచుండనియుడి అంటే ఏంటండి? కట్టుకొని ఉండండి అంటే రెడీనెస్, అంటే రెడీగా ఉండడం అనమాట. ఇక నువ్వు లే అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళినట్టుగా. మీరు అథ్లెటిక్స్ లేదా రన్నింగ్ రేస్లో పిల్లలు ఉన్నప్పుడు ఒక లైన్ గీస్తారు, ఆ లైన్ మీద నిలబడి ఆయన మార్చ్ సెట్ గో అని ఒక విజిల్ వేస్తారు. టగ్గుమని విజిల్ వేయగానే పరిగెత్తినట్టుగా అలాగ ఉండాలంట ఒక విశ్వాసి. మీ నడుములు కట్టుకొని ఉండండి, ఇంకా రెడీగా ఉండండి. మీ దీపములు ఎప్పుడు వెలుగుచుండనియండి. నేను ఎప్పుడు అనే మాట ఇక్కడ యాడ్ చేశాను, కానీ వెలుగు ఉండనియుడి అంటే అర్థం ఏంటండి? ఆరిపోకుండా చూసుకోండి అని అర్థం. సో ఒక దీపం ఆరిపోకుండా చూసుకోవడానికి మనం ఏమేం చేస్తామో అవన్నీ మనం చేస్తూనే రావాలి. అది కొన్నిసార్లు సేవకుడు చేస్తాడు, కొన్నిసార్లు అమ్మ నాన్న చేస్తారు. ఎవరికైనా కనిపిస్తే నువ్వు ఇట్లా తప్పు చేస్తున్నావని గద్దిస్తారు. కొన్నిసార్లు వాక్యం చెబుతున్నప్పుడు అదే మనతో మాట్లాడుతుంది, అరే నేను ఇలా సెట్ చేసుకోవాలని. ఇలాగా ఎవరు సరి చేసినా ఆ దీపము ఆరిపోకుండా ఉండడం మాత్రం ప్రాముఖ్యం. సో ఒకసారి దీపం ఆరిపోయింది అని అంటే అందులో జీవము లేదు, అందులో వాక్యము లేదు, అందుకే అది ఆరిపోయిందని నేను తీర్మానం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీ నడుములు కట్టుకొని ఉండాలి రెడీగా. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి నువ్వు వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఇది ఒక విశ్వాసిగా నీకు నాకు ఉండవలసినటువంటి సంసిద్ధత, రెడీనెస్ ఉండాలి. లే అనగానే అది తేపో అనగానే నేనున్నాను అని అంటాడు. ఎవరిని పంపుదును, నాకే ఇలా
ఎవరిని పంపుతున్నంటే నేనున్నాను అనే ఒక పాటలో ఒక చరణం ఉంటుంది. సో నేనున్నాను ప్రభువా అన్నట్టుగా, సో నేను వెళ్తాను అన్నట్టుగా. సో ఆ రెడీనెస్ అంటే బ్రతిమలాడించుకునేది కాదు, అలాగా కాకుండా అలాగ ఉండాలి. అంటే మీ నడుములు కట్టుకొని ఉండాలి. ఆ తర్వాత మీరు నడుములు కట్టుకొని ఉంటేనంట ఒక టైం వస్తుంది. ఆ టైంలో ప్రభువు నడుము కట్టుకొని, చదవండి అన్నమాట. ఎక్కడుంది అది? అతడు నడుము కట్టుకొని. ఎవరు? అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయును. ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట చూస్తాడో ఆయనే నడుము కట్టుకొని వారిని కూర్చోబెట్టి వారికి ఉపచారం చేస్తాడు. ఇప్పుడు సరే, నేను నడుము కట్టుకొని నేను నిలబడ్డా నాకేంటి లాభం అని నీకు అనిపిస్తే దానికి సమాధానం కింద ఉంది. ఏంటంట? నువ్వు రెడీగా ఉండి నేనున్నాను అని నువ్వు ముందుకు వస్తే ఒక టైం వచ్చినప్పుడు ప్రభువు నీ కొరకు నడుము కట్టుకొని నీకు పరిచారం చేసేటువంటి సందర్భాన్ని నీ బ్రతుకులో అనుగ్రహిస్తాడని సమాధానం ఉంది. సరే, ఇప్పుడు ఇక్కడ ఈ మాటలో నడుము కట్టుకొని ఉండండి, దానికి జవాబు ఏంటో ఇక్కడ మనం చూసాము. ఆ తర్వాత మీ దీపములు వెలుగుచుండనియండి. ఎప్పటి వరకు ఎలాగా ఉండాలి అని ఇంకొక మాట అదే 36వ వచనంలో 2వ భాగంలో మనం చూస్తాం. చూడండి, ఎలాగ ఉండాలట? తలుపు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండాలి. అంటే ఎప్పుడు వస్తాడా తీద్దాం, ఎప్పుడు వస్తాడా తీద్దాం, ఎప్పుడు తలుపు కొడతాడా తీద్దాము అనేటువంటి అంత సంసిద్ధత, అంత వెలుగుతున్నటువంటి ఆ స్థితి నీ బ్రతుకులో ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసేటువంటి మనుష్యుల వలె నీవు నేను ఉండాలి. సో ఇప్పుడు కొంతమంది అమ్మ ఇప్పుడు ఎగ్జామ్స్ ఇప్పుడు రాకుంటే బాగుండు అని అంటారు. కొంతమంది అరే ఇంకొక నెల తర్వాత వస్తే బాగుండు అని అంటారు. ఎవరంటారు ఈ మాట? ఎవరైతే సంసిద్ధంగా లేరో, ఎవరైతే ప్రిపేర్డ్గా ఉండరో, సమయం తెలుసు. ఇక్కడ విషయం ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడుందో నీకు తెలుసు, దాని గురించే నువ్వు సంసిద్ధంగా ఉండక ఇంకొక 1 మంత్ తర్వాత వస్తే బాగుండు అని నువ్వు అంటున్నావు. కానీ ప్రభు యొక్క రాకడ గురించి ఏమని రాసింది బైబిల్లో? ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. మరి ఎందుకు ఈ సంసిద్ధత? ఎందుకు ఈ వెలుగుతున్నటువంటి దీపము పట్టుకొని ఉన్నటువంటి ఆ పెళ్లి కుమారుని ఎదుర్కొనే ఆ కన్యకల వలె నువ్వు ఉండాలి అని అంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆయన ఎప్పుడు కొడతాడో తెలియదు డోరు. కానీ ఆ టైంలో నువ్వు ఎలా ఉండాలట? ఎదురు చూస్తూ ఎప్పుడు వచ్చి తలుపు కొడతాడా, నేను ఎప్పుడు తీయాలా అనేటువంటి మనుషుల వలె నీవు ఉండాలి. అది నీకు క్షేమమని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు నేను క్షేమమని ఈ మాట అంటున్నాను? ఎందుకు నీకు క్షేమం మరి ఇలాగ ఉంటే? చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, ఆ పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళలో వారి మొహం మీద డోర్ వేసినట్టుగా మనం చూసేస్తాం. వారి ముఖం మీద డోర్ వేసేసి అయ్యా తీయండి తీయండి అని అంటే ఏమన్నాడు ఆయన? అంతటా తలుపు వేయబడెను. ఎవరు లోపలికి వెళ్ళారు, ఎవరు బయట ఉన్నారు? సో ఎవరైతే సంసిద్ధంగా లేరో, ఎవరి దీపాలైతే వెలగట్లేదో వారు అప్పుడు వెళ్ళి నేను ఆయిల్ తెచ్చుకుంటాను, నూనె తెచ్చుకుంటాను, నేను అక్కడ అడుక్కొచ్చుకుంటాను, ఇక్కడ అడుక్కొచ్చుకుంటాను అని అటు ఇటు తిరిగే టైంలో సిద్ధంగా ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఆయన వచ్చి డోర్ వేసేసాడు. ఇప్పుడు డోరు వేసేసిన తర్వాత అన్న మాట ఏంటి? చదవండి ఆ మాట. తలుపు వేయబడిన తర్వాత ఏంటి? తక్కిన కన్యకలు వచ్చి అయ్యా 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 మాకు తలుపు తీయమని అడిగితే ఏమన్నాడైనా? నేను మిమ్మల్ని ఎరగను, అసలు మేము మిమ్మల్ని ఎరగను అని నిశ్చయంగా చెప్తున్నాను. చివరి మాట 13వ వచనంలో ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. ఇప్పుడు మెలకువగా ఎందుకు ఉండాలి? చెప్పండి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వచ్చి డోర్ కొడతాడో తెలియదు. ఆ టైంలో నువ్వు రెడీగా ఉంటే, నువ్వు సిద్ధంగా ఉంటే నేను లోపల తీసేసుకుంటాడు. ఆ తర్వాత డోర్ వేసేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎంత గీ పెట్టి అరిసినా నువ్వెవరో నాకు తెలియదు,
అని నిశ్చయంగా చెప్పేటువంటి పరిస్థితి. ఇది దేంతో పోల్చబడింది అని అంటే ఒకసారి విడవబడినటువంటి సంఘంతో పోల్చబడింది. విడవబడినటువంటి మనుషులు. సో దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడేటువంటి వాళ్ళు కొందరున్నారు, విడవబడ్డటువంటి వాళ్ళు కొందరున్నారు. సో విడవబడిన వాళ్ళు, ఎత్తబడిన వాళ్ళు ఇద్దరు ఒకే ప్రిమిసిస్లో ఉన్నారు, ఒకే సంఘంలో ఉన్నారు, లేదా ఒకే రూమ్లో ఉన్నారు, ఒకే రీతిగా ఒకే పర్పస్లో ఉన్నారు, ఒకే పని కొరకున్నారు. ఏంటా పని? పెళ్లి కుమారుడు వస్తాడు, కడబూర ఒకటి మోగుతుంది, మేము తీసుకొని ఆయనను ఎదుర్కోవాలి. ఇప్పుడు ఈ 10 మంది, ఈ సంఘములో ఉన్నటువంటి 10 మంది విశ్వాసులు లేదా 10 మంది పెద్దలుగా మనం తీసుకుంటే, ఇప్పుడు ఆయన ఎదుర్కోవడానికే నువ్వు ఉన్నావు. కానీ ఆయన వచ్చిన టైంలో నువ్వు సరిగ్గా లేవు, నువ్వు మెలకువగా లేవు. కళ్ళు తెరిచి చూడు కాదు మెలకువ అంటే, ఇది చాలాసార్లు చెప్పాను నేను. ఆత్మీయ మెలకువ అంటే నువ్వు ఏ టైంలో ప్రభు రాకడ వచ్చినా నేను సిద్ధంగా ఉన్నాననే ఆ సంసిద్ధత నీ బ్రతుకులో ఉండాలి. ఆ సంసిద్ధత నీలో ఉంటే నువ్వు లోపల ఉంటావు, ఒకవేళ లేకపోతే నువ్వు బయట ఉంటావు. మరి అన్ని రోజులు అంత సమయాన్ని వాళ్ళు వెచ్చించారు. ప్రభు పెళ్లి కుమారుడు వచ్చేంత వరకు ఒకే దగ్గర ఉన్నారు. కానీ పెళ్లి కుమారుడు రాగానే వాళ్ళ బ్రతికేంటో బట్టబయలైపోయింది. ఎవరు సిద్ధంగా ఉన్నారో ఎవరు సిద్ధంగా లేరో ఒక క్షణంలో తేలిపోయింది. వారు ఒక్కసారి చూసేసుకున్నారు, ఒక్కసారి ఇంటర్నల్గా ఒకసారి ఆత్మలో పరిశీలన చేసుకున్నారు. వారైతే దీపాలలో చూసుకున్నారు ఆయిల్ లేదని. కానీ నేను ఎక్కడ చూసుకోవాలి? ఆయన వచ్చినప్పుడు ఆత్మలో చూసుకోవాలి. ఆత్మలో వెలిగింపబడిన స్థితి ఉందా? నేను వెలిగింపబడుతున్నానా? ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉంటే, అది దేవునికి అంగీకారంగా ఉంటే నువ్వు లోపల ఉంటావు, అలాగ లేకపోతే బయట ఉంటావు. ఇప్పుడు ఇది ఎవరి పరిశీలన చేసుకోవాలి చెప్పండి? ఆత్మ పరిశీలకుడు ఎవరు? దేవుడు. అది చెప్పేది ఎవరికి? నీకు. నువ్వు చెబితే కానీ నాకు తెలియదు. కాబట్టి ఎంత రహస్యమైనటువంటి పరీక్ష ఇది. సో ఎవరికి వారే పరీక్ష చేసుకునేటువంటి సమయం. దేవుని వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికి వారే ఆత్మలో పరిశీలన చేసుకోవాలి. బ్రతుకంతా రాసేసుకోవాలి. ఈ బ్రతుకులో నేను ఎలాగున్నానని. సామెతల గ్రంథము 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. నీ అధికారం నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారానికి నేను ఒప్పుకుంటాను, అలాగ చెయ్యి అన్నట్టుగా. చూడండి ఆ మాట సామెతల్లో సొలొమోను రాసినాడు. ఆ మాటని సొలొమోను రాసిన మాట 3వ అధ్యాయంలో చదవండి. 3వ అధ్యాయము ముందు భాగంలోనే ఉంటుంది ఆ మాట. 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అనుంది. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకోవాలి. సో నువ్వు అధికారానికి ఒప్పుకోవాలి. కొంతమంది వాళ్ళే సెల్ఫ్గా చేసేసుకుంటారు. కుమారులు కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినని స్థితి. అదే తల్లిదండ్రులు పిల్లలు దేవుని మాట వినని స్థితి. సృష్టి మొత్తము దేవుని మాట వింటుంది. ప్రత్యేకంగా సృష్టింపబడిన మనిషి మాత్రం దేవుని మాట వినట్లేదు. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి. కాబట్టి నువ్వు ఒకవేళ సిద్ధంగా లేకపోతే, నీ ఆత్మలో నువ్వు సంసిద్ధంగా లేకపోతే, నీ ఆత్మలో దేవుని వాక్యము నింపబడి అది వెలిగిన పరిస్థితిలో లేకపోతే ఆయన నిన్ను బయటనే ఉంచేస్తాడు. సో ఆయన్ని ఎదుర్కోవాలంటే నువ్వు ఎట్లా రావాలి? వెలుగుతున్న దీపంతో రావాలి. వెలుగుతున్న దివిటీలను పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తులకే ఆయన్ని ఎదుర్కొనేటువంటి అవకాశము ఉందని ఇక్కడ వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. పరమగీతంలో ఒక మాట ఉంటుంది చూడండి, 5వ అధ్యాయం 6వ వచనంలో అనుకుంటాను. పరమగీతములు 5వ అధ్యాయము 6వ వచనం చదవండి అన్నమాట. ప్రియుడు వచ్చినంతన లోపే తలుపు నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతను వెళ్ళిపోయాను. ఆ తర్వాత నేను ఎంత గోజాడినా అనే కింద రాస్తుంటుంది ఆమె ఏమేమి వెతికినను అతడు నాకు కనబడకపోయాను. చూడండి 6వ వచనము. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతో నేను ఆ ప్రాణము సొమ్మసిల్లను. నేను అతను వెతికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు కనబడలేదు, పలకలేదు. పట్టణములో తిరుగు కావలు ఇలాగ ఆయన రాసుకుని నేను వస్త్రము తీసి తిని 3వ వచనంలో నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుక్కొంటిని,
నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులలో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని జాలిగొనెను. నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వేల నుండి జటామాంస గడియల మీద స్రవించెను. నా ప్రియునికి తలుపు తీసినంత లోపలనే అతను వెళ్ళిపోయాడు. ఈ మాటలన్నీ వింటుంటే ఒక నిర్లక్ష్య స్వభావంతో ఏమోలే తన్ను తాను మనం ఆరాధనలో చూసాం, శరీరాన్ని ప్రేమించినటువంటి వ్యక్తులు, శరీర పోషణ కొరకు ఆలోచన చేసేటువంటి వ్యక్తులుగా ఇక్కడ ఈమె కనబడుతుంది మనకి. ప్రభువైన యేసుక్రీస్తు వచ్చింది ఎవరు? తన ప్రియుడు. తన ప్రియుని గురించి ఎంత చక్కగా ఒక సులు మీద ఆమె రాస్తుంది, ఎంతగా ప్రేమిస్తుంది, పోయిన తర్వాత ఎంతమందిని ఎలాగ అడుగుతుంది, ఆయన గురించి ఎంత రమ్యంగా ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000లో అతను గుర్తించ ఒక పెద్ద పెద్ద పాట రాగాలు తీసి పాడుతుంది. కానీ ఆయన వచ్చినప్పుడు నా కాళ్ళు నా వస్త్రం ఎంత తీయాలి, మరలా వేసుకోవడం తీయడం ఏంటి, తర్వాత నా కాళ్ళు మురికైతాయి, ఇవన్నీ ఆలోచన చేస్తూ సరేలే తీద్దామని పోయేసరికి ఆయన వెళ్ళిపోయాడు. ప్రకటనలో ఉంటుంది ఒక మాట, దేవుడు హృదయం అనే తలుపునతో వచ్చి తడుతూ ఉన్నప్పుడట వెంటనే తీయాలంట. హైందవ సమాజం ఒక మాట అంటుంది ఎప్పుడు, లక్ష్మీదేవి అంటే ఒకటేసారి వస్తుంది, మీరు తలుపు తీయాలని వాళ్ళు రూఢిగా నమ్ముతారన్నమాట. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కూడా అలా ఏమంటున్నాడు ఇక్కడ, వచ్చి నీ హృదయం అనే తలుపునొద్ద నేను తడుతున్నాను. ఎవడైతే నా స్వరం విని అది తీస్తాడో నేను వానితో పాటు ఉండి వాడు నేను ఇద్దరం కలిసి భోజనం చేస్తామని ఆయన చెప్తున్నాడు. ఇద్దరం కలిసి సహవాసాన్ని కలిగి ఉంటామని అంటాడు. ఇప్పుడు వారికి ఉంది వారి దేవతని బట్టి, మరి నిజ దేవుడైనటువంటి యేసుక్రీస్తుని బట్టి మనకేమనుంది? ఆయన తలుపు తెడతాడు. హృదయం అనే నీ తలుపు దగ్గర ఇలా నాక్ చేస్తూ ఉంటాడు. ఈ మాటలు నీ కొరకే, నువ్వు విను, నీలో ఇది ఉంది, నేను నీ లోపలికి రావాలని ఆలోచన చేస్తున్నాను అంటాడు. ఆ మాటలు విని నువ్వేలాగొస్తావు నువ్వు వస్తే మళ్ళా నేను గత వారంలో నేను ఒక మాట అన్నాను, వెలుక్కు చీకటికి ఏం పొందిక అన్నప్పుడు ఆయన వస్తే నీ బ్రతుకులో చీకటి మాయమైపోతుందని భయం. ఇంతకుముందు ఆరాధనలో మనం ఒక మాట చదువుకున్నాం, ఏంటది? నువ్వు ఎక్కడి నుంచి పిలువబడ్డావు? లోకములో నుంచి నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మరి లోకం ఆయన్ని ఎందుకు ఎరగట్లేదని అక్కడ ఉంది. ఎందుకంటే లోకము వెలుగునొద్దకు వస్తే వారి బ్రతుకు బట్టబయలైపోతుందని భయం వారికి. మరి విశ్వాసిగా క్రీస్తు రక్తంతో కడగబడిన కుటుంబంలో నువ్వు జన్మించిన తర్వాత రక్షణలోకి రావాలనే ఆలోచన నీకున్నప్పుడు ఆ వెలుగును ఎందుకు నువ్వు ఆస్వాదించట్లేదు? వెలుగును ఎందుకు ఆహ్వానించట్లేదు? ప్రభు వాక్యాన్ని నీ హృదయంలోకి ఎందుకు ఆహ్వానించట్లేదు? ఆ వెలుగు నీలోకి ప్రకాశిస్తే నువ్వేంటో నీకు అప్పుడు కనబడుతుంది, నీ బ్రతికేంటో కనబడుతుంది. సో ప్రభు అయిన యేసుక్రీస్తు ఆదామా ఎక్కడున్నామని పిలిచినప్పుడు అప్పుడు అర్థమైంది ఆయనకి, మేము దొరికిపోయామని. ఆదాము ఎక్కడ, ఆయనకు తెలుసు జరుగుతున్నదంతా తెలుసు, ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని అన్నప్పుడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో నీవు ఉండాలంటే నీ బ్రతుకులో ఏముండాలి? నువ్వు నడుము కట్టుకొని, మరొకసారి అక్కడికి వెళ్ళండి, నడుము కట్టుకొని లూకా సువార్త 12వ అధ్యాయంలో మీరు నడుములు కట్టుకొని ఉండండి, అలాగే మీ దీపములు వెలుగుచుండనియండి. అయితే ఒక్కసారి వస్తాడు. తర్వాత 38వ వచనంలో, మరియు అతడు రెండవ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అంట. మొదటిసారి, రెండోసారి, మూడోసారి. నా మాటకు సరిపోయింది కదండి ఇది. దేవుడు 3 సార్లు ఛాన్స్ ఇస్తాడు. ఇంకేమంటాడు తెలుసా దేవుడు? ఎవరైతే 45వ వచనం చదవండి. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుట ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే అప్పుడు దేవుడు వస్తాడంట. వాడు కనిపెట్టని దినములలో ఎరుగని గడియలను ఆ దాసుని యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానిని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఇది ఇంత స్పష్టంగా
దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని తన దాసుని తన యజమానుని చిత్తం ఎరిగియుండియు సిద్ధపడక. దేవుని చిత్తం ఏదో నీకు తెలుసు. నువ్వెందుకు రక్షింపబడ్డావో నీకు తెలుసు. దేవుడు నిన్నెందుకు, నీ కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడో నీకు తెలుసు. సో ఆయన చిత్తం నీకు తెలిసినాక కూడా నువ్వు సిద్ధంగా లేకపోతే, ఆయన చిత్తం చొప్పున నువ్వు చేయకపోతే, జరిగింపకపోతే అనేకమైనటువంటి దెబ్బలు తగులుతాయి. ఒకవేళ తెలియక దెబ్బలు తగిలిన, చూడండి 48వ వచనం కూడా ఒక మాట ఉంది. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి కొద్ది దెబ్బలు ఇవి? తెలియకుండా. అంటే ఈ రకంగా ఒక మాట ఏంటంటే, అన్య జనాంగానికి తక్కువ శ్రమే ఉంటుంది. ఎందుకంటే పాపం వాళ్ళకి దేవుని గురించి తెలియకపోతే. కానీ తెలిసి నువ్వు చేస్తే అనేకమైనటువంటి దెబ్బలు పొందేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటావు. అందుకే ఒక సందర్భంలో దేవుడు అంటాడు, పాపము చేయవాన్ని ఇంకనూ పాపం చేయనేమో, పరిశుద్ధునిగా ఉండేవాన్ని ఇంకా పరిశుద్ధునిగా ఉండనేమో. సో నువ్వు పరిశుద్ధునిగా మార్చబడిన తర్వాత ఇంకా పరిశుద్ధతలోకి రావాలనే ప్రభు యొక్క తాపత్రయం. అందుకే ప్రభు వల్ల సంస్కారం. నువ్వు అందులో చేయి వేయకుండా, కడుక్కోకుండా, మాలిన్యాన్ని ఇలా లేయర్స్ లాగా పెంచుకొని పోతే దాన్ని కడుక్కోవడానికి ఎంత శ్రమ అండి. నేను 2 days ఆ చీరాల బీచ్లో ఉండి వచ్చినందుకు ముఖం అంతా నల్లగా అయిపోయింది. మా సిస్టర్ అంటుంది, నేను ఇప్పుడు ఉన్నదే బ్లాక్ అండ్ ఇంకా కర్రగా అయ్యాను అంటుంది. సరే మంచిది, మరి పోయాం కదా, పోయింది ఉప్పు నీళ్ళకి కదా, సరే ఒక 2 రోజులు ఆగు మంచిగా అవుతుందని చెప్పా. ఇదే అయితే మన బ్రతుకు కంటిన మాలిన్యం రోజుకు పేరుకుంటూ పోతే, నువ్వు దాన్ని ఎప్పటికప్పుడు కడుక్కోకపోతే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ట్యాన్ లాగా పేరుకుంటుంది, ఒక లేయర్ లాగా ఉండిపోతుంది. దాన్ని కడిగేదేంటి? వాక్యమే. అది రాగానే నువ్వు గ్రహించాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనకేం నేర్పిస్తుందంటే, మీరెప్పుడు సిద్ధంగా ఉండాలి, రెడీనెస్ ఉండాలి. నీ బ్రతుకులో మీ దీపములు ఎప్పుడు వెలుగుచుండనియాలి. ఒకవేళ నువ్వు రెడీగా ఉంటే ఒక దినం ప్రభు నిన్ను చూసి, ప్రభువును నీ ధన్యకరమైన జీవితాన్ని బట్టి ప్రభు ఒకరోజు నడుము కట్టుకొని నీకు పరిచర్య చేయడానికి రెడీగా ఉంటాడంట. అప్పుడు అంటాడు, పేతురు అంటాడు 41వ వచనంలో, పేతురు, ప్రభువా ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా, అందరితోనూ చెప్పుచున్నావా అని అంటే, అప్పుడు ఈ సంగతులు అని చెప్తాడనమాట. మీ కొరకే అన్నట్టు, లేదా విన్నటువంటి అందరికీ. సో ఉపమానాలు, దేవుడు ఉపమాన రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని, దివిటీలది ఏంటి? అది ఉపమానమే కదా. 10 మంది కన్యకలు, 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. సో ఇవన్నీ ఉపమానాలే. అయితే వీటిలో నుంచి నీ సారాంశము, ఆత్మీయ బ్రతుకులో నీ పరీక్ష. నిజంగా దేవుడు మనకేం చెప్తున్నాడు, మనము ఎలాగ ఉండాలంట, ఎదురు చూసేటువంటి మనుషుల వలె ఉండాలి. ఎప్పుడొస్తాడా అని ఆయన రాక. ఎవరు జయించు వారిని కొనిపోవా అనే పాటలో ఈ మాట ఉంటుంది. జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. ఎవరు ఆయన కొరకు ఎదురు చూస్తారో, ఆయన రాకడ కొరకు ఎవరు చూస్తుంటారో వాళ్ళే ఆయనతో పాటు కొనిపోబడతారు. కాబట్టి నీ పాపములు తీసివేసిన దేవుణ్ణి నువ్వు అంతే పవిత్రంగా నువ్వు ఆయన కొరకు ఎదురు చూడాలంటే నీ దీపాన్ని వెలుగుచుండనివ్వాలి, ఆయన కొరకు కనిపెడుతూ ఉండాలి. మరి ముఖ్యంగా మీ యొక్క సంసిద్ధత ఎలాగ ఉండాలంటే, అమ్మా ఏం లేవాలి, ఏం ప్రార్థన చేయాలి, ఇలాంటి బ్రతుకు నీకుంటే నువ్వు ఇలా అనుకునేసరికి ఆయన వెళ్ళిపోతాడంట. ఆ తర్వాత నువ్వు ఎంతమందిని అడిగినా నా ప్రియుడు కనబడితే నాకు చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అని ఎంత అడిగినా ఆయన నీ గురించి పట్టించుకోడు. కాబట్టి ఈ సమయంలో మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి, మనల్ని మనం పరీక్ష చేసుకొని నిర్దోషులుగా మార్చబడడానికి ప్రభు తన శరీరాన్ని, రక్తాన్ని మన మధ్యలో పెట్టాడు. కాబట్టి ఆయన బల్లలో చేయి వేయడానికి ముందు ఒక్కసారి మన సంసిద్ధత ఎలాగుంది, మన ఆత్మలో మెలకువగలిగిన జీవితం ఎలాగుంది. మీకు వీలైతే ఒకసారి ప్రకటన గ్రంథం తీయండి. సార్దీస్ సంఘంలో ఒక మాట నేను చూపించి ఈ వాక్యాన్ని ముగిస్తాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక సంఘం ఉంది. ఆ సంఘము చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును. 3వ అధ్యాయంలో జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడవే,
నీ క్రియలను నేను ఎరుగుదును. సో దేవుడు సార్ది సంఘానికి చెబుతున్నట్టుగా ఈ దినము నీతో నాతో అంటున్నాడు. సో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. సో నీ బ్రతుకులో బలపరచబడాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఆయన బల యుద్ధకు రావాలి. బల్ల ఏంటండి? మన పాపానికి మందది. యేసు రక్తమే ప్రతి పాపానికి మందు. సో నీ పాపం పోవాలంటే ఆ మందు పెట్టాల్సిందే. ఆ మందు పెడితే పోయిందనే నిశ్చయితలోకి నువ్వు వస్తావు. సబ్బు పెడితే కడుక్కొని ఇదంతా పోయింది అని ఎలాగ అనుకుంటాము, దేవుని బలలో చేయి వేస్తే నీకు ఆ సంసిద్ధత వస్తుంది. అందుకే చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. కాబట్టి నీవు జాగరూకుడవై ఉండకపోతే, చూడండి 3వ వచనం చదవండి. నీవేలాగు ఉపదేశం పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు. ఎప్పుడు వస్తానో నీకు తెలియనే తెలియదు. అంటే సార్ది ఈ సంఘాలలో ఒక సంఘమైన సంఘానికి నీ క్రియలను నేను ఎరుగుతాను. నువ్వు బ్రతుకున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు మృతుడవే. కాబట్టి ఇంకా చావకుండా ఇంకేమైనా ఉందేమో నీ బ్రతుకులో, దాన్ని నువ్వు బలపరచుకో. ఒకవేళ అలాగా దాన్ని కూడా వదిలిస్తే నీ బ్రతుకు మొత్తం చచ్చిపోతుంది. ఇక నువ్వు మొత్తం చచ్చిపోతే ఇక లాభం ఏంటి? ఆత్మీయతలో నువ్వు చచ్చిన వాడిగా కనబడితే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరబడినట్టే. కాబట్టి ఇలా ఉన్నాం మనం పరిశీలన చేసుకొని ప్రభు వలలో ప్రవేశించుదాం.